మాటల్ని పట్టించుకుంటూ పోతుంటే భవిష్యత్తు ఉండదు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా అంతే అని అంటున్నారు తను. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ మనం మాట్లాడుకోవాల్సింది, రణబీర్ నాకు కంప్లీట్గా ఆపోజిట్. నేను ఏ విషయానైనా ఎక్కువగా ఆలోచిస్తానో రణబీర్ దాన్ని వదిలేసి తొందరగా ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తిత్వమే ఒకరినొకరు మద్దతు ఇవ్వడంలో సహాయపడేలా చేస్తుంది అన్నమాట. ముఖ్యంగా మేమిద్దరం కూడా ఎప్పుడు ఒకరి మీద ఒకరం చాలా గౌరవంతో ప్రేమతో ఉంటాము. మా జీవితంలో నటన అనేది జస్ట్ ఒక పార్ట్, కానీ జీవితం అంతా నటనే ముఖ్యం కాదు కదా. నాకు కెమెరానే లోకం, అది తప్ప వేరే ప్రపంచం తెలియదు. కానీ ప్రస్తుతం నేను ఒక బిడ్డకు తల్లిని కాబట్టి ఎంత కఠినమైన పాత్రలు పోషించినా కూడా అది సెట్ వరకు మాత్రమే అనమాట. నేను ఇండస్ట్రీకి వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఇక సోషల్ మీడియాలో నా మీద వచ్చేటువంటి ట్రోల్స్ గురించి అయితే నేను పట్టించుకోను, ఎందుకంటే నేను ఎక్కువగా నా పని మీద దృష్టి పెడతాను. నా మీద వచ్చేటువంటి విమర్శకులను, లేకపోతే ఆ విమర్శలను, వాటికి సమాధానం చెప్పేటువంటి పనులను నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పనులుగా భావించను. ఈ మధ్యనే తల్లైనా కూడా టీనేజ్ లుక్ పోలేదు అంటే నాపై చాలా ట్రోల్స్ వచ్చాయి, కానీ తల్లి కావడానికి అందంగా కనిపించడానికి సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిన తర్వాత ఆడవాళ్ళు ఇంకా అందంగా ఉంటారు. నేను ఇప్పటికీ టీనేజ్ అమ్మాయిగా కనిపిస్తున్నాను అంటే దానికి కారణం రణబీర్. నేను అలా ఉండటమే ఆయనకు కూడా ఇష్టం అని చెప్పి అందం అభినయంతో మెట్ గాలా లాంటి ఫ్యాషన్ వేదికలపై మెరుస్తున్నటువంటి అలియా భట్ చెప్పడం జరిగింది.